అమెరికాలో కారు లేకపోతే కాళ్ళు లేనట్టే లెక్కండి. రోడ్డు మీద కార్లు వెళుతున్నాయి చూస్తూ ఉండండి. ఎక్కడైనా హారన్ అనేదే మనకి కనిపించదు. అమెరికాలో రోడ్డు మీద కార్లు చూస్తే ఒక విషయం వెంటనే అర్థమవుతుంది. ఇక్కడ కారు అనేది విలాసం కాదు, అవసరం. మన దగ్గర ఒక చోటకి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఆటో ఎక్కొచ్చు, బస్సు ఎక్కొచ్చు. అది మన దగ్గర. కానీ అమెరికాలో చాలా ప్రాంతాల్లో కారు లేకపోతే కాళ్ళు ఉన్నా లేనట్టే లెక్క. ఇక్కడ రోజువారీ పనులు, షాపింగు, ఉద్యోగం, స్కూళ్ళు, డాక్టర్ అపాయింట్మెంట్లు, బ్యాంకింగు, చాలా పనులకు కారు మీద వీళ్ళు ఆధారపడాల్సి వస్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమెరికాలో అవసరం లేకుండా హారన్ కొట్టడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కారు హారన్ కూడా నేను విన్నట్టు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే అసలు హారన్ అనేది ఇక్కడ నిషిద్ధం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ హారన్ అనేది అస్సలు వాడరు. ట్రాఫిక్లో కూడా చాలామంది చాలాసార్లు డ్రైవర్లు ఓపికగా ఇక్కడ వేచి ఉండాల్సిందే. అందుకే అమెరికా రోడ్ల మీద కారు వెళ్తున్న దృశ్యం చూస్తే నాకు అనిపించేది ఒక్కటే, ఇక్కడ కారు లేకపోతే కాళ్ళు లేనట్టే అని అర్థం. అదే కాకుండా ఈ హారన్ ఇంతవరకు వినలేదని చెప్పాను కదా, ఒక్కసారి మాత్రం విన్నాను. అది ఎప్పుడో తెలుసా, మా బుడ్డోడు షాపింగ్కి వెళ్దామని లోపలికి ఎక్కేసి హారన్ కొడుతూ ఉన్నాడనమాట. అది మా కమ్యూనిటీ లోపలే కాబట్టి ప్రాబ్లం లేదు. సో అదొక్కటే నేను వినింది. అది కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాడిని రెక్టిఫై చేశారు, కొట్టకూడదు అని. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి కదా అన్నట్టు. సో ఇంకొక విషయం ఏంటంటే ఫోను లేకపోతే నోరు లేనట్టే. అంటే అంతే కదా, మనం ప్రతి దానికి ఉదయం నుంచి సాయంత్రం నైట్ పడుకునే వరకు ప్రతి ఒక్కటి ఫోను ద్వారా జరగాల్సిందే. ఎందుకంటే కారు ప్రయాణానికి ఎంత ముఖ్యం, ఫోను కమ్యూనికేషన్కి కూడా అంతే ముఖ్యం అన్నమాట. ఇక్కడ అవి రెండు లేకపోతే ఎటువంటి పనులు కూడా జరగవు. ఇది ఇక్కడ అమెరికా యొక్క జీవన శైలి. మీకు అమెరికాలో కారు గురించి కానీ ఏ విషయం ఆసక్తికరంగా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఏంటంటే ఇక్కడ కార్లు ఒక ఒక రేంజ్లో వెళ్తూ ఉంటాయి. అంటే అక్కడ రోడ్స్ ఒక్కొక్క స్పీడు ఒక్కొక్క దానికి డివైడ్ చేయబడి ఉంటుంది. 40 అని, 60 అని, 80 అని, 100 అని. సో ఈ రేంజ్ స్పీడ్లోనే కార్లు అనేవి ప్రయాణించాలి. కొంచెం అటు ఇటు తారుమారైనా కూడా వాళ్ళకి పైన సెన్సార్స్ ఉంటాయి, ఫైన్ పడిపోద్ది అనమాట. అది ఇంటికి వాళ్ళకి మెయిల్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇట్లా ఫైన్ పడిందని. చూడండి, కార్లు ఆగుంటాయే కానీ మనకి హార్న్ అనేది వినిపించదు, కనిపించదు. సో మనం వెళ్ళే వరకు మనం వెయిట్ చూస్తాం. ఎంత ట్రాఫిక్ అయినా సరే కార్లు వెళ్ళిపోయే వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. సో ఇదండి ఇక్కడ కారు పరిస్థితి, హారన్ పరిస్థితి. ఇంకా ఏంటంటే ఫోన్ సంగతి చెప్పా కదా, ఏ ఒక చిన్న విషయానికి కూడా ఫోన్ అనేది ఉండాల్సిందే. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అమెరికాలో కారు లేకపోతే కాళ్ళు రెండు లేనట్టు లెక్కండి. అదేవిధంగా ఫోను లేకపోతే నోరు లేనట్టే లెక్క. సో ఇవి రెండు నేను అబ్జర్వ్ చేశాను అనమాట. సో ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు అమెరికాలో మీకు ఇంకా మరిన్ని కావాలంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నేను ఆ వీడియోలు మీకు చేసి పెడతాను. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం నా సుజాత బ్యాంకర్ ఛానల్ని ఫాలో అవ్వండి.